గత ప్రభుత్వ హయాంలో కూలిపోయే దశలో తరగతి గదులు, విద్యార్థులు లేక ఖాళీగా ఉన్న పాఠశాలల గురించి చూశామని, ప్రస్తుత ప్రభుత్వంలో మారిన విద్యా సంస్కరణల గురించి మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ వివరించారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండటంతో అనేక చోట్ల నో అడ్మిషన్ బోర్డులు పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని అన్నారు. షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ తీసుకోబోతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. దాదాపు మన జిల్లా నుంచి స్కూల్ ఎడ్యుకేషన్లో తీసుకుంటే 191 మందికి, తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో 38 మందికి ఈ రోజున షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం. వీరందరినీ కూడా షైనింగ్ స్టార్స్గా తీర్చిదిద్దడానికి విశేషమైనటువంటి కృషి చేసిన ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వ హయాంలో ఏదైనా స్కూల్ గురించి కానీ, ఎడ్యుకేషన్ గురించి కానీ పేపర్లో, టీవీలో న్యూస్ చూసినప్పుడు ఎలాంటి న్యూస్ వచ్చాయంటే, పెచ్చులు ఉన్నటువంటి క్లాస్ రూమ్లు, విద్యార్థులు లేక వెలవెలబోతున్నటువంటి పాఠశాలలు, ఇలాంటి వార్తలు చూసే పరిస్థితి నుంచి ఈరోజు ప్రభుత్వ విద్యారంగాన్ని ఈ రోజున నో అడ్మిషన్ బోర్డ్స్ పెట్టే పరిస్థితికి, అలాగే ఈ కార్యక్రమం చూస్తుంటే ఎలా ఉందంటే ఒక పెద్ద యూనివర్సిటీ యొక్క గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలా కనిపిస్తాం. సో అలాంటి ఒక వాతావరణాన్ని ఆ విధంగా ప్రోత్సహించాలని ఒక గొప్ప లక్ష్యంతో వినూత్నమైనటువంటి సంస్కరణలు చేపడుతూ ఈరోజు విద్యారంగాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి మనందరం కూడా ఈ సందర్భంగా చప్పట్లతో వారిని అభినందించాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాల విద్య మీద ఒక ప్రత్యేక శ్రద్ధతోటి, స్కూల్స్లో డ్రాప్ అవుట్ రేట్స్ ఉండొద్దు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే విద్యార్థులు ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధించవచ్చు, ప్రైవేటు పాఠశాలలతో పోల్చుకున్నప్పుడు చక్కటి ఫలితాలు మా పాఠశాల విద్యార్థులు కూడా సాధించగలుగుతారనేటువంటి ఒక దృఢ లక్ష్యంతో, దృఢ నిశ్చయంతో కృషి చేసి దాన్ని నిజం చేసినటువంటి శ్రీ లోకేష్ గారి యొక్క కృషిని మనం ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఎందుకంటే ఇది ఆషామాషి విషయం కాదు. గత కొన్ని సంవత్సరాల ముందుకెళ్ళి చూసుకున్నట్లయితే ప్రభుత్వ విద్య, పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా దారుణంగా నిర్లక్ష్యానికి గురి కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్చాలంటేనే తల్లిదండ్రులు భయపడిపోయే పరిస్థితి నుంచి ఈ రోజున మన స్కూల్లో నో అడ్మిషన్ బోర్డ్స్ వచ్చాయంటే నిజంగా మనందరం కూడా గర్వపడాల్సిన సందర్భం. పేద పిల్లలు, అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు చదివే పాఠశాలలకి నూతన జవసత్వాలను అందించి వాటిని కూడా బలోపేతం చేయాలన్న గొప్ప లక్ష్యంతో ఈరోజు లీప్ పాయింట్ ప్రోగ్రామ్ కానీ, లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ లాంటిది కానీ, తర్వాత ఈరోజు మనం ఎన్సీఆర్టీ కరికులంని కూడా మనం అడాప్ట్ చేసుకున్నాం. స్కూల్స్లో బైలింగ్యువల్ టెక్స్ట్ బుక్స్ని తీసుకొచ్చుకున్నాం. డ్రాప్ అవుట్ రేట్స్ని కంట్రోల్ చేయాలి, కంటైన్ చేయాలన్న గొప్ప లక్ష్యంతో ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా బలోపేతం చేసుకుంటూ చారిత్రక పురుషుల్ని పాఠశాల స్థాయి నుంచే పరిచయం చేయాలన్న గొప్ప లక్ష్యంతో ఈ రోజున సర్వేపల్లి రాధాకృష్ణ గారితో మనం వారి పేరుతోటి ఈరోజు మనం స్కూల్ ఎడ్యుకేషన్లో వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టుకోవడం కానీ, తర్వాత డొక్కా సీతమ్మ గారి పేరు మీదన ఈ రోజున మధ్యాహ్న బడి భోజనం పథకానికి పేరు మార్చుకోవడం కానీ, ఇలాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం. ఏ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త క్లాస్ రూమ్స్ కట్టించడం కానీ, నూతన వస్తువులు కల్పించడం కానీ, టాయిలెట్స్ నిర్మాణం చేయడం కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వ విద్యని భవిష్యత్తులో బలోపేతం చేయాలి. ప్రభుత్వ పాఠశాలలు రానున్న రోజుల్లో ఇప్పుడు ఏదైతే తల్లిదండ్రులందరూ కూడా ప్రైవేట్ పాఠశాల వైపు మోజుగా ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి పరిస్థితి ప్రభుత్వ పాఠశాల వైపు చూడాలి. అటువంటి పరిస్థితులు, అటువంటి వాతావరణం కల్పించాలన్న దృఢ లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు, వారికి సహాయ సహకారం అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, వారందరికీ కూడా హృదయపూర్వకంగా మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఎవరైతే ఈరోజు షైనింగ్ అవార్డ్స్ తీసుకుంటా ఉన్నారో వారందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు.